శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం వారి యొక్క విశ్వావసునామ సంవత్సర 2025 మార్చి 29 నుండి మొదలు పెడితే మళ్ళీ 2026 మార్చి 28 వరకు వచ్చే ఈ తెలుగు నూతన సంవత్సరంలో వచ్చినటువంటి సంవత్సర రాశి ఫలితాలని మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ధనుసు రాశి మూలా నక్షత్రం మరియు పూర్వాషాఢ నక్షత్రం మరియు ఉత్తరాషాఢ నక్షత్రం యొక్క మొదటి పాదంలో పుట్టిన మీరు ధనుసు రాశి వారుగా పరిగణించబడుతున్నారు. ఈ విశ్వావసునామ సంవత్సరం మీకు ఎలా జరగబోతుందంటే, మర్యాద హాని ఉన్న చోట మర్యాదలు వచ్చే అవకాశాలు బాగున్నాయి. సంవత్సరం అంతా కుజుడు అనుకూలంగా లేడు కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇతరులతో మాట్లాడేటప్పుడు, వాహనం నడిపేటప్పుడు, ఏదైనా ఒక కలహం వచ్చినప్పుడు మీ నాలికను మీ నోరుని కంట్రోల్ పెట్టుకుంటే అన్నీ సెట్ అయిపోతుంది. ఇంకా నక్షత్ర ప్రకారంగా తీసుకుంటే మూడా నక్షత్రం వారికి సంవత్సర ఆరంభం నుండి వైశాఖ పూర్వార్ధ వరకు, తిరిగి భాద్రపద బహుళం నుండి మాఘపూర్వం వరకు నైదన తారయందు శని, సంవత్సరారంభం నుండి కార్తీక బహుళం వరకు నైదన తారయందు రాహు సంచరిస్తున్నాడు. పూర్వాషాఢ నక్షత్రం వారికి వైశాఖ బహుళం నుండి భాద్రపద బహుళం వరకు, తిరిగి మాఘ బహుళం నుండి సంవత్సరాంతం వరకు నైదన తారయందు శని, ఆషాఢ బహుళం నుండి సంవత్సరాంతం వరకు జన్మతారయందు కేతు సంచరిస్తున్నాడు. ఉత్తరాషాఢ వారికి సంవత్సర ఆరంభం నుండి ఆషాఢ బహుళం వరకు జన్మతారయందు కేతు సంచరిస్తున్నాడు. మొత్తం మీద ఈ సంవత్సరంలో చైత్ర వైశాఖం నందు షష్టమ గురు, కార్తీక మార్గశిరునందు అష్టమ గురు అగుటచే శత్రుజ్ఞాతి బాధలు, చోర రోగ బాధములు అధికమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. మిగిలిన సమయం అంతా సప్తమ గురువు అగుటచే, మిగిలినంతా ఆ ఒక్క సమయం తప్ప మిగతా సమయం అన్నింటిలోనూ 7వ స్థానంలో గురువు మీకు యోగాన్ని కలిగిస్తున్నాడు. అందుకే గురు చూసిన కోటి లాభం. శని భగవానుడు అర్ధాష్టంలో ఉన్నా గురువు మీకు యోగం చేస్తున్నాడు కాబట్టి చాలా అద్భుతాలని ఆస్తి కొనుక్కునే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ రంగం వారికి చాలా బాగుంది. స్పెక్యులేషన్ షేర్ మార్కెట్ వారికి ఇది చాలా బాగుందండి. ఏదో కేసు ఎప్పటి నుంచో కోర్టు కేసు ఉన్నాయి చూసారా, అవన్నీ తొలగిపోయే అవకాశాలు ఉన్నాయి. తృతీయ రాహువు భాగ్యకేతు అగుటచే తలచిన కార్యాలు నెరవేరుతుంది.